దేవుడు ప్రకృతిని చల్లబరిచాడు కనుక జూన్ నెల కూడా మనకి స్టార్ట్ అయింది కనుక ఇక నెక్స్ట్ వీక్ దాటిన దగ్గర నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి, అన్ని పనులు ప్రారంభమవుతాయి. వచ్చే బుధ, గురు, శుక్ర ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేద్దామని ఆలోచన కలిగింది. ఇది ఉదయం ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఆ తలంపించాడు. రేపు వచ్చే వారంలో బుధవారం, గురువారం, శుక్రవారం 12, 13, 14 స్కూళ్ళు స్టార్ట్ చేసేది 12ఏనా? పర్వాలేదు, ఉపవాసంతో మనం పనులన్నీ ప్రారంభిద్దాం. వేసవి అయిపోయింది, దేవుడి దయ వల్ల చల్లబడింది, కాస్త క్లైమేట్ మారింది, గాలి మారింది. దేవుడు మన ప్రార్థన విన్నాడు, చాలా వరకు కంట్రోల్ చేశాడు. ఇప్పుడు మంచి క్లైమేట్ వచ్చింది. ఇప్పుడు మనం ఫాస్టింగ్ ఉండి దేవునితో గడపడానికి కూడా అనువైన సమయం. కాబట్టి మీరు అందరూ సిద్ధపడండి. సోమ, మంగళ, బుధ పెట్టచ్చు, కానీ కనీసం 2 రోజులు పని చేస్తే మిగిలిన 3 రోజులు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. కొంచెం మేము ప్రార్థనకి వెళ్ళాలండి, అందుకే 2 రోజులు చేస్తాను. బుధ, గురు, శుక్ర మాకు సెలవు ఇవ్వండి అని సెలవు తీసుకోవడానికి ముందు 2 రోజులు పనిచేసిన వాళ్ళు అవకాశం ఇస్తారు మనం పని చేస్తే. కాబట్టి సోమ, మంగళ పని చేసుకోండి. బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులకి సిద్ధపడండి. శుక్రవారం పగటి కూటంతో ముగుస్తుంది. బుధవారం పగటి కూటంతో, అంటే ఇట్లా ఫస్ట్ కూటం 10 కాడ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు ఉపవాస కూటాలు? సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుందాం. మన మెయిన్ బ్రాంచే కాదు, అన్ని బ్రాంచీల్లో ఉన్న సేవకులకు కూడా ఆహ్వానం చెప్తా ఉన్నాం. 3 దినాలు మనం దేవునితో గడుపుకుందాం, ప్రత్యేకంగా ప్రభుతో ఉందాం. విశ్వాసులు, సేవకులు, పరిచారకులు అందరికీ శుభవార్త, ఉపవాసానికి పిలుపు. లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడే చెప్తున్నాను, మీరు కూడా సిద్ధపడండి ఉపవాసాలకి. వేసవి కాలంలో ఫాస్టింగ్ ఉంటే అడ్డం పడతానేమని భయం ఉంటుంది. చల్లబడింది కాబట్టి ఉపవాసం ఉన్న ఇబ్బంది లేదు. ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు ఎటుకూడి ఉండరు అనుకోండి. ఆరోగ్యాలు బాగున్నోళ్ళు చక్కగా ఫాస్టింగ్ ఉండి దేవునికి దగ్గర కావచ్చు, దేవునితోనే గడపచ్చు. ఆ 3 దినాలు సెల్ ఫోన్లు కాస్త వాడాల్సిందే. మనీ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు దానిలో జరుగుతున్నాయి కాబట్టి వాడాల్సిందే, కానీ తక్కువగా. దానికి ఎక్కువ టైం కేటాయించకుండా దానికి ఎంతవరకు వాడాలో అంతవరకు వాడేసి పక్కన పడేద్దాం. ఎక్కువ దేవునితో మనం గడుపుదాం. ఎంతమంది సిద్ధం? గడుపుదామా? రైట్. మనకి పండగలు ఏమన్నా ఉన్నాయంటే అయ్యే పండగలు, ఉపవాసాలే మన పండగలు. ఆమేన్.